గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన 'త్రిబుల్ ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై ఏళ్లు గడిచినా ఇప్పటికీ 'త్రిబుల్ ఆర్' మేనియా కొనసాగుతుంది. గత కొంతకాలంగా 'త్రిబుల్ ఆర్ 2' గురించి చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళిపై వచ్చిన ఓటీటీ డాక్యుమెంటరీలోనూ సీక్వెల్ గురించి ప్రస్తావన జరిగింది. తాజాగా రామ్ చరణ్ షేర్ చేసిన వీడియోలో రాజమౌళి 'త్రిబుల్ ఆర్ 2'ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ వార్త గ్లోబల్ ఆడియన్స్లో ఉత్సాహాన్ని నింపింది. 'త్రిబుల్ ఆర్' స్థాయిని మించేలా సీక్వెల్ను రూపొందించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, రిలీజ్ ఎప్పుడనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోసారి భారతీయ సినిమా ఘనతకు చాటేందుకు 'త్రిబుల్ ఆర్ 2' సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ రావటమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు మరో గౌరవం లభించిందని చెప్పాలి. ప్రతిష్టాత్మకమైన రాయల్ అల్బర్ట్ హాల్లో 'త్రిబుల్ ఆర్' చిత్ర లైవ్లో కాన్సర్ట్ ప్రీమియర్ ప్రదర్శన జరుగుతుంది. ప్రపంచ వేదికలపై 'త్రిబుల్ ఆర్' చిత్రానికి దక్కిన మరో గౌరవం ఇది. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ కుటుంబాలతో కలిసి లండన్లో సందడి చేస్తున్నారు. ఇలా ఇద్దరు హీరోలను ఒకే వేదికపై చూడటంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రీమియర్కి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిస్తే అల్లరి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తాజాగా ఇద్దరూ కలిసి డైరెక్టర్ రాజమౌళిని అదే స్థాయిలో అల్లరి పట్టిస్తూ ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎప్పటిలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళిని ఆట పట్టిస్తూ కనిపించారు. ఇదే సమయంలోనే ఉపాసన రాజమౌళిని ప్రశ్నిస్తూ, రాజమౌళి గారు మీరు ఎప్పుడు 'త్రిబుల్ ఆర్ 2' చేస్తారు అని ప్రశ్నించింది. దీనికి రాజమౌళి ఎస్ అని సమాధానమిచ్చారు. వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యూ అంటూ చెప్పుకువచ్చారు. అయితే 'త్రిబుల్ ఆర్ 2' సినిమా గురించి రాజమౌళి ఎస్ అని చెప్పడంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా సీక్వెల్ గురించి సీరియస్గా చెప్పారా, లేకపోతే సరదాగా అలా మాట్లాడారో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అభిమానులకు సందడి చేస్తుంది. ఇప్పటికే జక్కన్న, మహేష్ బాబు కాంబినేషన్లో వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ తర్వాతే ఇతర సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 25న 2026న విడుదల కానుంది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఇవి కంప్లీట్ అయ్యాక 'త్రిబుల్ ఆర్ 2' స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.